చిన్న చిన్న జనరల్ రొటీన్ విషయాల్ని అప్పట్లో ఎక్స్‌ప్లాయిటేషన్ చేసుకొచ్చారు. అతిగా ప్రచారం చేశారు. ఎర్రచందనం, జగనే ఎర్రచందనం అమ్ముకుంటున్నాడు. ఏడన్నా దొరికితే వైసీపీ వాళ్ళే సైకోలు అమ్ముతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఇవాళ ఉంది. ఆ వీరప్పన్ అనేవాడు ఉన్న జగన్ చుట్టమా? కాకపోతే అదొక ప్రచారం. అట్లాగా విష ప్రచారమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని గత 5 ఏళ్లలో శాసించింది. ఇప్పుడు అదే జరుగుతుంటే, అట్లాంటివే జరుగుతుంటే ఇందులో రాజకీయం ఏం సంబంధం లేదు. వార్తను వార్తలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, 12 మంది ఎర్రచందనం దొంగల అరెస్ట్. ఎక్కడిది? అన్నమయ్య జిల్లా పుల్లంపేట పరిధిలో పోలీసులు 28 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. పుల్లంపేట పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజంపేట డీఎస్పీ సుధాకర్ వివరాలు వెల్లడించారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పుల్లంపేట మండలం అనంత సముద్రం కందిరేగల గుట్ట దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 12 మందిని అదుపులో తీసుకుని 28 దొంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు